Hello, my dear 10th class students of Andhra Pradesh State Board. Welcome to Vedhantu APNTS 9th and 10th channel. And this is me, your Sharon ma'am, Vedantu Social Master Teacher. మీరు తమ్నేలో చూసింది కరెక్టే. ఎస్, దెర్ ఈస్ ఎ బిగ్ అప్డేట్ రిగార్డింగ్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఏవైతే మార్చ్ 16th నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ మీకు కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఒక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వనుంది. దానికి సంబంధించిన న్యూస్ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయమే. ఆల్రెడీ నేను ఈ న్యూస్‌కి సంబంధించి ఎప్పుడైతే ఈ న్యూస్ మనం కొంచెంగా లీక్ అయిందో, ఐ థింక్ ఒక హాఫ్ మంత్ బిఫోర్ అప్పుడే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అండ్ ఆ వీడియోలో చెప్పాను. దిస్ ఈస్ ద న్యూస్ గోయింగ్ ఆన్. బట్ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత, అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, సో మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అని ఆల్రెడీ అప్పుడే చెప్పాను. అండ్ ఐ థింక్ మార్చ్ 7th నిన్ననే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ కాదు. సరే, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ అయింది. అబౌట్ దిస్ ఎగ్జామ్ అనమాట. అందుకే వెంటనే మీకు వీడియో చేసేస్తున్నాను. సో, ఏ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది? సో, నేను ఆ విషయం ఏంటో చెప్పే లోపు మీకు ఆల్రెడీ తెలిసుంటే, నాకు తెలుసు మ్యామ్ అని చెప్పి ఆ ఎగ్జామ్ పేరేంటో కామెంట్ చేయండి. ఎంతమందికి ఆల్రెడీ న్యూస్ తెలుసో చూసుకుంటాను. అండ్ ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, ఇది చూడండి, పత్రికా ప్రకటన అనుంది. సో, దిస్ వాస్ పబ్లిష్డ్ ఆన్ 7th నాన్న. ఓకే. సో, యాక్చువల్లీ ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 తృతీయ భాష అంటే ఇంగ్లీష్ పరీక్ష తేదీ మార్పు సమాచారం. అంటే మనకి ఈ ప్రెస్ నోట్‌లో వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న, మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏదైతే జరగబోతుందో పబ్లిక్ ఎగ్జామ్స్‌లో, దానికి సంబంధించిన చేంజ్ గురించి ఈ ప్రెస్ నోట్‌లో మనకు అఫీషియల్‌గా డిక్లేర్ చేశారు. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 సంబంధించి ఇంగ్లీష్ పరీక్ష తేదీలో మార్పు జరగనట్లు తెలియజేయడమైంది. సో, ఇది మీ షారోన్ మ్యామ్ మీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పారు. అండ్ 99.9% ఇది అవుతుంది అని చెప్పాను. సో, ఆబ్వియస్‌లీ అదే ఖచ్చితంగా లాస్ట్‌కి అయిందనమాట. సో, ప్రస్తుతం మనకి పరీక్షల షెడ్యూల్ ప్రకారం 23rd 2026 అంటే శుక్రవారంన నిర్వహించాల్సిన ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్‌ని మనకి చూడండి, ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నంబర్ 276 ప్రకారం 4/12/2025 ద్వారా ప్రకటించిన 2026 సంవత్సరపు ప్రభుత్వ సెలవుల జాబితా ప్రకారం మనకి 23/3/2026న ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ ఉన్నందున 21/3 అంటే చూడండి మార్చ్ 21 అంటే శనివారం జరగనుంది. ఇదంతా ఎందుకు చదువుతున్నారు మేడం అనుకుంటున్నారా? అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా! అందుకే కొంచెం డీటెయిల్‌గా రీడ్ ఔట్ చేస్తున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఇది. మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. సో, యాక్చువల్ విషయం ఏమీ లేదు. మీకు 20న జరగాల్సిన ఎగ్జామ్ 21న జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ మాత్రమే పోస్ట్‌పోన్ అయింది. మిగతా ఎగ్జామ్స్ అన్నీ యథావిధిగా అదే టైమ్ టేబుల్ ప్రకారం జరుగుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఈ తేదీ మార్పును స్టేట్‌లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, జిల్లా విద్యా శాఖాధికారులు, సో, ఇంకా చూడండి, ఐ మీన్ అఫీషియల్స్ అందరూ కూడా ఇతర సంబంధిత వర్గాలు గమనించాలని కోరడమైంది. ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి. సో, మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన పరీక్షల టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా నిర్వహించబడతాయి. సో, ఇంత క్లియర్‌గా ఇచ్చాను మీకు. అర్థమైందా? యెస్. సో, ఇది అఫీషియల్ ప్రెస్ నోట్ నాన్న. అండ్ దీంతో పాటు రివైజ్డ్ టైమ్ టేబుల్‌ని కూడా యాడ్ చేశారు. దిస్ ఈస్ ద రివైజ్డ్ టైమ్ టేబుల్. అంటే ఇదివరకటి టైమ్ టేబులే. ఈ పోస్ట్‌పోన్ ఏదైతే అయిందో దాన్ని మళ్ళీ మార్చి రివైజ్డ్ టైమ్ టేబుల్ ఇచ్చారు. సో, 16th మీకు తెలిసిందే తెలుగు, 18th వచ్చేసి మనకి హిందీ సెకండ్ లాంగ్వేజ్, అండ్ 21న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, అండ్ 25న ఫిజిక్స్, 28th బయాలజీ, అండ్ 30న అవర్ బిలావ్డ్ సబ్జెక్ట్ సోషల్ అనమాట. అండ్ మిగతావి రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. దిస్ ఈస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ నాన్న. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నాకు తెలిసి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఓకే. దెన్ మిగతా ఎగ్జామ్స్ అన్నిటి కూడా మీరు యథావిధిగా అంటే అదే టైమ్ టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని గమనించండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.